ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. చాలా సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ క్యాప్ స్లీవ్స్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ ఫ్రాక్ కి ఏ సైజ్ వారికి ఎంత ఎలాస్టిక్ తీసుకోవాలి అనేది క్లియర్ గా చెప్పాను వీడియోలోని. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే డ్రీమ్ కార్నర్. ఈ ఫ్రాక్ నేను 2 మీటర్స్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ ని మనం 1 మీటర్ క్లాత్ తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు చిన్న పిల్లల కోసం. 6 ఇయర్స్ ఎబో ఇంకా బాటమ్ పార్ట్ లో ప్రిల్స్ ఇచ్చాం కదా, దానికోసం 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రాక్ కి మనము 2 మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒకటి వచ్చేసి ఫ్రాక్ లెంత్, ఇంకా చెస్ట్ లూజ్. ఈ 2 మెజర్మెంట్స్ ఉంటే చాలు మనం ఈ ఫ్రాక్ కోసం. మనం ఫ్రాక్ లెంత్ కోసం మీ పిల్లలు ఏదైనా ఫ్రాక్ తీసుకుని మీరు లెంత్ అయితే మెజర్ చేసుకోండి. సో నేను 30 ఇంచ్ అయితే తీసుకున్నాను. చెస్ట్, మీ పిల్లల చెస్ట్ రౌండ్ అయితే తీసుకోండి. సో నేను ఇక్కడ 26 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ 26 వచ్చింది కదా, ఎలాస్టిక్ కూడా ఎంత తీసుకోవాలో చూద్దాము. మనకి చెస్ట్ -4 చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఎలాస్టిక్ ఎప్పుడు కూడా, ఏ సైజ్ వారికైనా సరే చెస్ట్ -4 చేసి తీసుకోవాలి. 26 - 4 చేస్తే 22 వచ్చింది. సో నేను ఎలాస్టిక్ 22 ఇంచ్ తీసుకుంటున్నాను. +1 చేసి తీసుకుంటున్నాను, ఎందుకు అంటే ఖర్చుల కోసం. సో 23 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రాక్ లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రాక్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ కదా. సో ఇక్కడ నేను ప్రిల్స్ కోసం 5 ఇంచ్ అయితే మైనస్ చేస్తున్నాను. అలానే నెక్ డీప్ కోసం 3 ఇంచ్ అయితే మైనస్ చేస్తున్నాను. సో మొత్తం 8 ఇంచ్ అయితే మైనస్ చేయాలి. 30 - 8 చేస్తే 22 వచ్చింది. ఈ ఫ్రాక్ మొత్తం కూడా 3 పార్ట్స్ చేస్తే మనకి ఇక్కడ స్లీవ్ పార్ట్ ఒకటి వస్తుంది, అలానే బాడీ పార్ట్ ఒకటి వస్తుంది, బాటమ్ లో ఉన్న ప్రిల్స్ కోసం ఒక పార్ట్ వస్తుంది. ఈ పార్ట్ ని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాము. నెక్స్ట్ నేను తీసుకున్న 2 మీటర్స్ క్లాత్ ని కూడా ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకుని మనం క్రింద ప్రిల్స్ కోసం 5 ఇంచ్ అయితే చెప్పాను కదా, దానికోసం నేను ఇక్కడ 6 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇలానే ఆపోజిట్ సైడ్ కూడా మనము ఇలానే ఒక పీస్ అయితే మనం కట్ చేసుకోవాలి. నేను 2 పన్నాల వైపు కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను కుచ్చుల కోసం. సో మనము కుచ్చుల కోసం అయితే కట్ చేసుకున్నాం కదా, థర్డ్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన క్లాత్ నుంచి నేను హ్యాండ్స్ కోసం 10 ఇంచ్ విడ్త్ తో ఒక పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ మీకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 6 ఇంచ్ కావాలనుకుంటే మీరు 12 ఇంచ్ లేదా 14 ఇంచ్ అలా కట్ చేసుకోండి. మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా నేను 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ టాప్ లో ఎలాస్టిక్ వేస్తాం కదా, దానికోసం ఇక్కడ మనం 2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 1 ఇంచ్ ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను, దానికోసం నేను ఇక్కడ 2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో మనం 2 ఇంచ్ ఎక్కడి నుంచి అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి మనము లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. సో మనకి లెంత్ వచ్చేసి 22 ఇంచ్ వచ్చింది కదా. సో మనం ఇక్కడ నుంచి లెంత్ మార్క్ చేసుకోవాలి. 22 ఇంచ్ వచ్చింది కదా, +1 చేసి 23 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా ఉంది, సో నేను వదిలేసుకున్నాను. నా క్లాత్ విడ్త్ మొత్తం కూడా ఎంత వచ్చింది అనేది చూపిస్తాను. నాకు ఇక్కడ 16 వచ్చింది. 4 ఫోల్డింగ్ పైన నాకు 16 అయితే వచ్చింది. సో మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనము హ్యాండ్స్ కటింగ్ ఎలాస్టిక్ అది జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఎలాస్టిక్ కోసం మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి ఎలాస్టిక్ పట్టేలా ఉండాలి, పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఎలాస్టిక్ అయితే లోపలికి ఎక్కించాలి. సో నేను పిన్ తో అయితే ఈ విధంగా ఎలాస్టిక్ ని లోపలికి ఈ విధంగా అయితే ఎక్కించుకుంటున్నాను. ఎలాస్టిక్ మొత్తం ఈ విధంగా ఎక్కించిన తర్వాత మనము చివర్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి 2 వైపులా కూడాని. ఎలాస్టిక్ ని మనము 2 వైపులా జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఎండింగ్స్ పాయింట్ పట్టుకుని ఈ విధంగా మనం లాగడం వల్ల మనకి ఈక్వల్ గా అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట క్లాత్ అంతా కూడాని. సో ఇలా మనము రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఎలాస్టిక్. సో ఇలా రెడీ చేసుకుని మనం సెంటర్ లో అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా సెంటర్ కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు కూడా లైక్ చేయకుండానే చూస్తున్నారా? అయితే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ బాటమ్ లోని ప్రిల్స్ కోసం క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ 2 క్లాత్స్ కలిపి ఈ విధంగా కుచ్చులు అయితే వేసుకోవాలి బాటమ్ లోని క్రింది సైడ్. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. సో నేను ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను.
సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ కటింగ్ చూద్దాం. హ్యాండ్ కటింగ్ కోసం పట్టీలా రెడీ చేసుకున్నాం కదా, దానికోసం 3 ఇంచ్ విడ్త్ తోని నేను 9 ఇంచ్ లెంత్ అయితే తీసుకున్నాను. క్లాత్ కొంచెం స్టిఫ్ గా ఉండడం కోసం నేను క్యాన్వాస్ అయితే తీసుకున్నాను. నార్మల్ గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడమే. సో ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది రెండు కూడాని. సో నేనైతేని ఇలా ఐరన్ చేసుకుని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. 2 ఫోల్డింగ్స్ వేసి మళ్ళీ ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను. సో 4 ఫోల్డింగ్స్ అయితే వేస్తున్నాను. లెంత్ వచ్చేసరికి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. అలానే క్లాత్ విడ్త్ వచ్చేసి 12 తీసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ షేప్ కోసం ఈ విధంగా అయితే క్రాస్ గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ వీడియోలోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. హ్యాండ్స్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్ట్రేట్ లైన్ తీసుకున్నాం కదా, స్ట్రేట్ లైన్ పైన డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని. సో నెక్స్ట్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ మనం ఇలా షేప్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక దూరం కుట్టు అయితే వేసుకుని మనము ఒక దారం పట్టుకుని ఇలా లాగితే మనకి ఫ్రిల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా అయితే మనము ఫ్రిల్స్ గ్యాదర్ చేసుకోవాలి. సో మనం ఇలా రెడీ చేసుకోవాలి దీన్ని క్యాప్ స్లీవ్ కోసం. సో ఫస్ట్ మనము ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా పట్టీని, ఈ పట్టీ లోపల మనము మధ్యలో పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనము. ఈ క్లాత్ కి సరిపడా మనము ఈ పట్టీకి సరిపడా మనము ఈ కుచ్చులు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అటు ఇటు ఒక 0.75 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇలా 2 స్లీవ్స్ ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఈ స్లీవ్ ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ 0.75 వరకు ఒక మార్క్ చేసుకోండి, లేదా 1/2 ఇంచ్ అయినా సరే మార్క్ చేసుకోండి. మనకి నెక్ డీప్ 3.5 ఆర్ 4 ఇంచ్ వచ్చేలా అయితే మీరు సెట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ జాయింట్ కోసం బాడీకి ఎక్కడ మార్క్స్ పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే సెంటర్ కి ఒక మార్క్ పెట్టుకోండి. బాడీ పార్ట్ కి సెంటర్ కి ఫ్రంట్ బ్యాక్ కూడా మార్క్స్ అయితే పెట్టుకోండి. మార్క్స్ పెట్టిన తర్వాత ఆ సెంటర్ నుంచి మనము 2.5 అయితే బయటికి మార్క్ చేసుకోవాలి, అంటే నెక్ విడ్త్ కోసం. సో అటు 2.5 ఇటు కూడా 2.5 మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని మనము స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి. 2.5 మార్కింగ్ పెట్టాం కదా, దాని యువతలకి పెట్టి మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. లోపలి ఖర్చు కోసం 1/2 ఇంచ్ అయితే లోపలికి పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. సో మనము 2 పార్ట్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది, రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలానే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఫ్రంట్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే బ్యాక్ కూడా మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. సో మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియోలోని మీరు ఇంతవరకు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలానే వెళ్లే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.